హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ 2 years వి విజిట్ ఇన్ పీవీపీ మాల్. ఎప్పుడో 2 years బ్యాక్ ఆదిపురుష్ మూవీ అంటే ప్రభాస్ డార్లింగ్ మూవీకి మా వారు తీసుకొచ్చారు. డార్లింగ్ మూవీ అంటే మినిమం ఉంటుంది. సో ఈరోజు అయితే మేము 3 places విజిట్ చేసాము. అక్కడ మా వాళ్ళు అయితే మంచి షాపింగ్ చేస్తున్నారు. 3 ప్లేసెస్లోని ఫస్ట్ వన్ వచ్చేసి బాపట్ల సూర్యలంక బీచ్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. థర్డ్ వచ్చేసి రాజీవ్ గాంధీ పార్క్. సో 2 నుంచి 4 వరకు జర్నీ అయితే 4 to 5 ఒక 1 hour మాత్రమే ఇక్కడ పీవీపీలో ఉన్నాము. సో 5 to 7 వరకు రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళాము. ఇక్కడ తిరిగి తిరిగి బీచ్లో తిరిగి తిరిగి ఫేస్ కాకిలాగానే. పీవీపీనా ఎప్పుడు వెళ్ళినా సరే జస్ట్ చూడడానికి తప్ప తినడానికి ఏమి కొనడానికి ఏమి యూజ్ ఉండదు. ఎందుకంటే అక్కడ అంతా హై రేట్లు ఉంటాయి అనుకుంటారు ఏంటి, నేను కూడా అనుకునేదాన్ని. ఎందుకంటే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఏది చూసినా సరే 5,000 ఆఫ్టరే. ఇప్పుడు 1,000 రూపీస్తో కూడా మనం షాపింగ్ చేయొచ్చని నేను ఇప్పుడే మా వారు షాపింగ్ చేస్తుంటే ఆ టీషర్ట్ యొక్క కాస్ట్ చూశాను. ఈచ్ వన్ వచ్చేసి 1,000 రూపీసే. సో మనం ఫ్యామిలీతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్యామిలీలో ఎవరో ఒకరి వల్ల ఫన్ జనరేట్ అవుతుందంటారు కదా. సో ఇక్కడ కూడా అంత ఎక్స్కలేటర్ ఎక్కే దగ్గర ఫుల్ ఫన్నీ మూడ్. నేను అని అక్కడే ఆగిపోయింది. సో మేమందరం పైకి వెళ్ళేసాం, తను మాత్రం అక్కడే ఆగిపోయింది. సో మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడు. నేను కూడా అంతేలేండి, ఫస్ట్ టైం. ఇప్పుడు నాకు ఏదో కొంచెం అలవాటు అయిపోయింది. సో నేనేదో చెప్తున్నాను కానీ నాకు మాత్రం అస్సలు డేర్ ఉండదు. ఇప్పుడు కూడా నేను కొంచెం భయపడుతూనే ఎక్కుతాను. సో ఇవి మా వారు చేసిన షాపింగ్ టీషర్ట్స్. ఇక్కడ పీవీపీ మాల్లో వచ్చేసి మొత్తం 4 floors ఉంటాయి. ఇక్కడ ఇంకో ఎక్స్కలేటర్ అండి, ఇక్కడ కూడా ఫుల్ కామెడీ. అసలు మా మినీ అయితే లాస్ట్కి వస్తా అని చెప్పింది, లాస్ట్కి ఎక్కకుండానే ఆగిపోయింది. ఇంకా తనని ఎవరు తీసుకురాకపోయేసరికి ఇంక అక్కడి నుంచి తను నేను రానని వెనక్కి వెళ్ళిపోతుంది. డ్రాప్ అయిపోయింది రాకుండానే. కింద సెలూన్ ఉంటుంది, అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ వచ్చేసేమో మనకి క్లాత్స్, అలాగే టాయ్స్, జ్యువెలరీస్, A to Z ఎక్స్ట్రా ఇంక ఇవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో దొరుకుతాయి. థర్డ్ ఫ్లోర్స్ వచ్చేసి ఫుడ్ కోర్టు. ఫోర్త్ వచ్చేసి మూవీకి సంబంధించిన, నేను చెప్పాను కదా ఆదిపురుష్ మూవీ చూశానని, అది 4th ఫ్లోర్లోనే చూశాను. కేఎఫ్సి చికెన్ ఒక్కసారైనా తినాలి నేను అనుకున్నాను, ఇప్పటివరకు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. సో ఎంత బాగుంటుందో అనుకున్నాను కానీ జస్ట్ నార్మల్గా ఉంది, అంత టేస్టీగా అయితే ఏం లేదు. అనవసరంగా 1,500 ఖర్చు చేసావు మాము అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో ఓకే, మనం రోజు తినాం కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి. బీచ్లో ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ పీవీపీకి అయితే వచ్చి కొంచెం వాష్రూమ్స్ చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మంచి కూల్గా అయితే ఇలా సిట్టింగ్ వేసి ఇలా కేఎఫ్సి చికెన్ అయితే ఆర్డర్ పెట్టాము. సో మా బాధ అంతా ఏం లేదు, ఒక్కొక్కటి 100 రూపీస్, అదే 100 రూపీస్కి అయితే బిర్యానీ వచ్చింది కదా అని ఫీలింగ్ అంతే. నాట్ బ్యాడ్, పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు, మనం రోజు తినం కాబట్టి. సో ఇలా మనం ఎప్పుడైనా అవుటింగ్కి వచ్చినప్పుడు తినేసేయచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మేము రాజీవ్ గాంధీ పార్క్కి అయితే వెళ్ళాము. అలాగే దానికి ఆపోజిట్లోనే ప్రకాశం బ్యారేజ్ ఉంది. నేను కూడా ఇప్పుడు ఇక్కడ అంత ఇదిగా ఎప్పుడు ట్రావెల్ చేస్తూ చూడటమే తప్ప అక్కడ దిగి నేను చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అన్నీ ఫస్ట్ టైం అంటున్నారు ఏంటి అనుకుంటున్నారు. అవునండి, నేను చూసే అన్నీ ఫస్ట్ టైమే. సో నాకు స్కూల్ ఏంటో, హౌస్ ఏంటో, షాప్ ఏంటో, ఈ 3 అలాగే ఫ్యామిలీ, ఇంతకు మించి నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే నాకు ఫుల్ జర్నీ ఎఫెక్ట్ కూడా. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది నైట్ నుంచే. సో ఇప్పుడు ఎలాగో కారు కాబట్టి వెళ్దామని ట్రై చేస్తున్నా, కొంచెం కష్టంగానే ఉంది కార్లో అయినా సరే. సో ఇలా అయితే మేము ఇక్కడ ఫస్ట్ ప్రకాశం బ్యారేజ్ చూసాను, అక్కడ వాటర్ ఏమీ లేవు. సో దానికి ఎదురుగానే రాజీవ్ గాంధీ పార్క్ ఉంది. మేము వల్ల పీవీపీ నుంచి స్టార్ట్ అయ్యి రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్తుంటే పాపం అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది, బైక్ ఏమో అందులో ఇరుక్కుపోయింది. సో అది రావడానికి చాలా టైం పట్టుద్ది అనుకుంటా. సో ఇక్కడ వాళ్ళకైతే ఏమీ కాలేదు. సో ఇక్కడికైతే మేము రాజీవ్ గాంధీ పార్క్కి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, మేము అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు అయితే రాజీవ్ గాంధీ పార్క్లో ఏమీ లేవు, అప్పుడే రెడీ చేస్తున్నారు. సో మేము అలా ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు అలా విజిట్ చేద్దామని వచ్చాము. ఫస్ట్ ఎంట్రన్స్లోనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉంది. సో ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ రౌండప్ వేస్తూనే ఉన్నారు, ఫుల్ టైర్డ్తో ఉన్నారు. నాతో పాటు అందరూ కూడా ఇంకా మళ్ళీ ఈ ఛాన్స్ రాదేమో, మళ్ళీ రావడానికి ఎంత టైం పట్టిద్దో, ఎన్ని రోజులు పట్టిద్దో అన్నట్టుగా అయితే కష్టమైనా సరే ఇష్టంగా అన్నీ చూసేస్తున్నాము.
సో ఇలా ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ఇక్కడ అయితే మంచిగా స్కేటింగ్ జరుగుతుంది. ఒక మా వారేంటో ఈరోజు ఫుల్ ఫన్ మూడ్లో ఉన్నారు. సో బీచ్లో కూడా ఒకటే డ్యాన్స్లు పాటలు అన్నీ చేశారు. నేనే అసలు ఆశ్చర్యపోతున్నాను. మళ్ళీ వీడియోస్ అన్నీ ఏమి అప్లోడ్ చేయొద్దంట. మళ్ళీ అప్లోడ్ చేస్తున్నావు ఏంటి అంటున్నారు. సో అంతేకాదండి, ఇక్కడ పార్క్లో కూడా రీల్స్ చేసాము మేము. 3-4 రీల్స్ చేసాము. జస్ట్ 1 అవర్లోనే అందరూ ఆ ప్లేస్లు సెట్ చేసుకొని, సాంగ్స్ సెట్ చేసుకొని, ఏదో వచ్చాం కదా యూజ్ చేసుకుందాము, అలాగే నాకు యూట్యూబ్కి ఉపయోగపడతాయి అనుకున్నారు. ఇక్కడైతే అది సంక్రాంతి కుండ ఎంత బాగుందో. విజయవాడలో రాజీవ్ గాంధీ పార్క్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఇది విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ఇది బస్ స్టాండ్కి పక్కన, రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే కృష్ణమ్మ నది, అలా కనకదుర్గమ్మ గుడి దగ్గరలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్. ఇది సమ్మర్లోని పిల్లలు అండ్ ఫ్యామిలీ తోటి విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేసు. మంచిగా ఫ్యామిలీ తోటి వాక్ చేస్తూ మొత్తం చూసేయచ్చు. లేదా చిన్న మినీ ట్రైన్ ఉంటుంది, ఆ మినీ ట్రైన్లో కూడా జర్నీ చేస్తూ ప్రయాణం చేస్తూ ఒక చక్కర్లు కొడుతూ ఒక తిప్పు రౌండ్ వేసి రావచ్చు. అలాగే చూడడానికి ఇది మొత్తం ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. ఇక్కడ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చెప్పడం మర్చిపోయానండి, పార్క్లోకి ఊరికనే ఎంట్రీ ఇచ్చేస్తారా ఏంటి, అలా ఎవరైనా రాణిస్తారా? ఏదైనా మనీతో పని. సో ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ 120 రూపీస్. ఒక్కొక్కరికి 20 రూపీస్ పే చేస్తేనే లోపలికి ఎంట్రీ ఇచ్చేది. మేము స్టార్ట్ ఇక్కడికి వచ్చేసరికి 5, మేము అనుకునేది 2 అవర్స్. సో 5 అంటే ఆల్మోస్ట్ వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంది, చీకటి పడుతుంది. సో ఇప్పుడు వెంటనే ఏం చేయాలంటే వీడియోస్ ఫొటోస్కి రావాలంటే త్వరగా ఈ టైంలోనే గబగబా తీసేసుకోవాలి. కానీ మేము ఇలా చిన్నగా నడవలేక నడుచుకుంటూ పోతే ఎలా? సో అందుకని ప్లేసెస్ చెక్ చేస్తున్నాం. మా వారైతే ఇక్కడ చేయి రీలు అంటున్నారు. మేమైతే ఈరోజు అస్సలు టైం వేస్ట్ చేయలేదండి. ఉన్న ఈ ఒక్క రోజుల్లోనే అసలు బాపట్ల ఇక్కడెక్కడ ఉందండి, అసలు వే కూడా సరిగ్గా తెలియకుండా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యి మళ్ళీ పీవీపీ చూసుకొని, పీవీపీ నుంచి మళ్ళీ రాజీవ్ గాంధీ పార్కుకి వచ్చి, రాజీవ్ గాంధీ పార్కులోని మళ్ళీ రీల్స్ చేసి, అంటే మామూలు విషయం కాదండి బాబాయ్. ఆ రీల్స్ కూడా ఎంతసేపు టైం పట్టిద్ది. మేము ఏమన్నా రోజు చేసే రీల్స్ చేసే ఎక్స్పర్ట్స్ కూడా కాదు, కొత్తగా ట్రై చేసాము. నచ్చితే లైక్ చేయండి. రీల్స్ చేద్దామని మంచి మంచి డ్రెస్సులు ప్యాక్ చేసుకుంటే అవన్నీ బీచ్లో తడిచిపోయి, ఆ బీచ్ తడిచిన బట్టలతో పాటు న్యూ డ్రెస్సెస్ కూడా మొత్తం తడిచిపోయాయి. అందుకని టాప్ ఒకటి బాటమ్ ఒకటే అయిపోయింది మాకు ఈరోజు. సో ఆల్మోస్ట్ మా అందరి అలానే అయిపోయినాయి. దుర్గమ్మ టెంపుల్ అయితే ఫుల్ లైటింగ్స్ తోటైతే ఎంత బాగా మెరిసిపోతుందో. నా వీడియోని చివరి వరకు చూడడమే కాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.